హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ చికెన్ ఫ్రై చేస్తుంది. చికెన్ తీసుకొని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బగారా ఆకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాజీరా వేసుకోవాలి. సాజీరా వేసుకున్న తర్వాత లవంగాలు వేసుకోవాలి. యాలకులు కూడా వేసుకోవాలి. మా దగ్గర లవంగాలు ఇప్పుడు లేవు కాబట్టి మేము లవంగాలు వేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పెద్ద పీసెస్ వేసుకుంటే మంచిగా బాయిల్డ్ అవుతాయి. మేము తర్వాత చిన్న పీసెస్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే పచ్చి వాసన పోతుంది, నీసు స్మెల్ రాదు. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టుకుంటే వాటర్ ఊరుతాయి. చూసేసారా ఎంత వాటర్ వచ్చేసినాయి? ఆ వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయింది. ఆ వాటర్ పోయేదాకా చికెన్ని అలానే ఉంచాలి. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకుంటే కొంచెం ఆనియన్స్ కర్రీలో ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు క్యాప్ తీసి చూస్తే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. మరీ ఫ్రై అయితే బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు అల్లం వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాం. అల్లం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. అల్లం ఫ్రై అవ్వాలి కర్రీలో. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలిపిన తర్వాత క్యాప్ పెట్టేయాలి. ఇప్పుడు క్యాప్ తీసి చూస్తే చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యి ఉంటుంది మంచిగా.
చికెన్ ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంది. కలర్లోనే కాదు, టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మెంతుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మంచిగా పీసెస్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది చికెన్ కర్రీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 minutes క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ తీసి కొత్తిమీరని కర్రీలో మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయినట్టే. ఒక 2 minutes తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు మా చికెన్ కర్రీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మర్చిపోకుండా గంట కూడా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.